మూసి ప్రక్షాళన చేస్తాం, పైసలు ఇయ్యుర్రి, దాంట్లో గోదావరి నీళ్లు తెచ్చిపోస్తాం, 1,63,000 కోట్లు ఇవ్వండి. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ. కిషన్ రెడ్డి గడ్కారీ ధర్మేంద్రతో భేటీలు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో సెకండ్ ఫేజ్, రేడియల్ రోడ్లకు నిధులు ఇవ్వాలని వినతి. మొత్తం ఇప్పుడు బాయిలకు కలిసిపోయిన బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళు. మొన్నటిదాకా కిషన్ రెడ్డి నీకు దమ్ముంటే మూసికాడికి రాని రేవంత్ రెడ్డి అన్నాడు కదా. కిషన్ రెడ్డి ఏమన్నాడు, నీ ప్రభుత్వం జాగ్రత్త అని కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిండుగా. అంతా వచ్చిందే నోటి మాటలకే ఇవన్నీ. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, నేను తిట్టినట్టు చేయి, నువ్వు మళ్ళా కొట్టినట్టు చేయి అన్నట్టు ఉన్నది. మూసి ప్రక్షాళన కోసం అట 1,63,000 కోట్ల రూపాయలు ఇవ్వాలట. గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మూసిలో పోతారట. ఏది దోషాలతోటి ఎత్తి సూర్యునికి పోసినట్టు దోషాలతో ఇక్కడనే ఉంటాడు. ఎట్లుండి ఈ దోషట్ల నీళ్ళు తీసుకొని ఇట్లా సూర్యునికి తల్లుతాడట. ఎక్కడ మూసి ఎక్కడ గోదావరి ఎలకెళ్ళి పంపింగ్ చేస్తావు, ఎట్లకెళ్ళి తీసుకొచ్చిపోతావు, ఆ మురికెట్లా తిత్తావు ముందు అది చెప్పు. సరే గోదావరియో కృష్ణమ్మయో ఇంకో నదియో తీసుకొచ్చి మంచినీళ్ళ బారిస్తా అన్నావు, దానికి సంతోషమే కాదంటలేము. కానీ ఇలా మురికెట్టు పంపిస్తావు, మూసి నది అంతా మురికే కదా. ఈ మురికిని ఎటు పంపిస్తావు మరి? మీ ఇంటికి పంపిస్తావా, లేకపోతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఇంటికి పంపిస్తావా, లేదా ప్రజాభవన్లో ఉంటున్న సీతక్క గారి ఇంటికి పంపిస్తావా? ఈ మురికి నీటి శుద్ధి ఎట్లా చేస్తావు? అది కదా కావాల్సింది ముందు. 56 కిలోమీటర్ల పొడుగున్న మూసి మొత్తం మురికి నీరే. మరి 56 కిలోమీటర్ల పరిధిలో ప్రవహిస్తున్న మురికి నీరు ఎటు పంపించాలి ఈ నీళ్ళంతా? మరి నువ్వు దవ్విన 3 సముద్రాల్లోకి పంపిస్తావా? హైదరాబాద్లో 3 సముద్రాలు ఉన్నాయి అన్నావు కదా, ఆ సముద్రంలోకి పంపిస్తావా? బాగానే అడుగుతున్నావు, 1,63,000 కోట్ల రూపాయలు అడుగుతున్నావు. మామూలు లెక్క కాదు ఇది. మన బడ్జెట్లో 30% బడ్జెట్ అన్నట్టు ఇది. అంత పెద్ద మొత్తాన్ని తీసుకొచ్చి మురికి కాలువలో పోస్తా అని చెప్తాను. మరి ఆ మురికి నీరు ఎక్కడ తీసుకుపోయి పోస్తా అనేది చెప్తలేవు. దానికి నీ దగ్గర ప్లాన్ లేదు.